Hey guys, welcome back to our channel. आप कैसे हो? అందరు ఎలా ఉన్నారు? And let's go. లెదర్. మనకు లెదర్ అనగానే గుర్తొచ్చేది ఏంటి? నైస్ స్మెల్. లెదర్ యొక్క స్మెల్, ఫ్రెష్ లెదర్ స్మెల్ చాలా 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 బాగుంటుంది కదా. నేను అట్లనే 6 months బ్యాక్ లెదర్ షూస్ కొనుక్కున్నా, మంచివి. నైక్ ఎయిర్ జార్డన్ చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి నాకు. బాక్స్ ఓపెన్ చేసిన షూ తీసిన, బయటికి వాసన చూసిన, మస్తు అనిపించింది, చాలా మంచి అనిపించింది. అట్లా ఒక 2-3 days వాసన చూసిన, వేసుకోలేదు, కొత్తవి. వాసన చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇంత మంచిగా స్మెల్ రావడానికి షూస్ అసలు వాళ్ళు ఏం చేస్తారు, అసలు లెదర్ ఎట్లా తయారు చేస్తారు, అండ్ ఇది ఏం లెదర్ అని రీసెర్చ్ చేసిన. ఒక 1-2-3 మేబీ 4 days రీసెర్చ్ చేసిన కావచ్చు. రీసెర్చ్ చేసిన తర్వాత లెదర్ తయారు చేయడం అంత సింపుల్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానికి. ఒక 9-10 steps ఉంటాయి స్ట్రైట్గా. సో అండ్ అది పొల్యూషన్ ఇంటెన్స్, చాలా పొల్యూషన్ ఉంటుంది, వాటర్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ లెదర్ తయారు చేయడంలో. తర్వాత ప్రస్తుతానికైతే కొన్ని స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎట్లుంటుందో లెదర్ తయారు చేయడంలో. రా మెటీరియల్స్లో హైడ్స్ ఉంటుంది. హైడ్స్ అన్న స్కిన్ అన్న సేమ్. ఫస్ట్ స్కిన్ని తీసుకొస్తారు, అండ్ సెకండ్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే స్కిన్ని సోక్ చేస్తారు. సోక్ చేసిన తర్వాత స్కిన్లో 3 layers ఉంటాయి కదా. సో పైన లేయర్, కింద లేయర్ పోతుంది, మధ్యలో ఒక డర్మిస్ ఉంటుంది. ఆ డర్మిస్ లేయర్ని సోక్ చేసిన తర్వాత ఆ డర్మిస్ లేయర్ విడిపోతుంది అండ్ కొంచెం మెత్తగా అవుతుంది. అండ్ థర్డ్ ప్రాసెస్ లైమింగ్. లైమింగ్ యాడ్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న ఫ్లెష్ మొత్తం పోతుంది అండ్ కొంచెం మంచిగా సాఫ్ట్గా అవుతుంది, థిక్ అవుతుంది. ఫ్లాషింగ్లో మిగిలిపోయిన ఫ్లెష్ మొత్తం తీసేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్, ఫ్లాషింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ డీలైమింగ్. మళ్ళీ వాటర్ యాడ్ చేస్తారు, చాలా వాటర్ యాడ్ చేసి దాంట్లో ఉన్న లైమ్ కంటెంట్ మొత్తం తీసేస్తారు. దాని తర్వాత డీలైమింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ట్యానింగ్. ఈ ట్యానింగ్లో క్రోమియం సాల్ట్స్ వాడతారు. అది మస్తు డేంజరస్, అవి చాలా హెవీ మెటల్స్ అన్నట్టు. అవి మొత్తం అది వాడిన తర్వాత వాటర్ బయటకు వచ్చిన తర్వాత అవి మొత్తం మన రివర్స్ని, మన సీస్ని మొత్తం పొల్యూట్ చేస్తాయి హెవీ మెటల్స్ ఉండడం వల్ల. ట్యానింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ న్యూట్రలైజేషన్. ఈ న్యూట్రలైజేషన్లో మన pH కంటెంట్ని మొత్తం ఈక్వల్గా చేస్తారు, న్యూట్రల్గా చేసేస్తారు. అండ్ దెన్ దాని తర్వాత డైయింగ్. ఈ డైయింగ్ ప్రాసెస్లో కలర్స్ యాడ్ చేస్తారు, కలర్స్, టెక్స్చర్స్, మనకి డిజైర్ ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్, అండ్ దెన్ మన టెక్స్చర్. దాని తర్వాత ఫినిష్ చేస్తారు, కథం అయిపోతుంది అక్కడి వరకు. ఈ లెదర్ తయారు చేసే ప్రాసెస్లో ప్రతి స్టేజ్లో, ఏ స్టేజ్ అయినా తీసుకోండి, 9 stages ఉంటాయి కదా, ప్రతి స్టేజ్లో ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తం లెదర్ ఎట్లా తయారు చేస్తారో ఈ ప్రాసెస్ మొత్తం తెలిసిన తర్వాతకి, అండ్ బై ద వే నా షూస్ కౌ లెదర్తో తయారైనాయి. సో ఈ ప్రాసెస్ మొత్తం తెలిసిన తర్వాత నాకు ఎందుకో లెదర్ స్మెల్ అంటే ఇక నచ్చడం ఆగిపోయింది. మన ఇండియాకి ఒక గోల్ ఉంది, నెట్ జీరో టార్గెట్, నెట్ జీరో 2070. అంటే 2070 వరకు మన దేశం జీరో పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ని అండ్ ఎయిర్ పొల్యూషన్ని చేస్తుందని. అప్పట్లో మన కంట్రీని సోనే కి చిడియా అంటుండే. సోనే కి చిడియా అంటే ల్యాండ్ విత్ ఫుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ అని. అంటే మన దేశంలో అప్పట్లో చాలా చాలా ఎక్కువ ధనం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ ఉంటుండే. బట్ ఈ మధ్యలో లేవనుకోండి, అది తర్వాత విషయం. సో మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అప్పట్లో చాలా బాగుంటుండే కదా, ఈ మధ్యలో తగ్గిపోయింది. సో నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి, అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి, అండ్ నేను కూడా సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి, వీగన్ లెదర్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడానికి నేను 100% కృషి చేస్తాను. వీగన్ స్పేస్లో, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ యొక్క వీగన్ స్పేస్లో
ప్రతి సంవత్సరం 14% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదా, ఈ సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ 14%, ఈ ఇయర్ కంటే నెక్స్ట్ ఇయర్ 14% కన్జంప్షన్ పెరిగిపోతుంది వీగన్ మార్కెట్లో. జనరల్గా ఇప్పుడు ప్రస్తుతానికైతే కన్జ్యూమర్కి అవేర్నెస్ వస్తుంది. ఏంటి అంటే నార్మల్గా వీగన్ ప్రొడక్ట్స్ ఆర్ చెట్ల నుంచి వచ్చే ప్రొడక్ట్స్ హెల్త్కి మంచిది అని, అండ్ ఎనిమల్స్ని రేర్ చేయడం వల్ల, ఎనిమల్స్ని పెంచడం వల్ల పొల్యూషన్ చాలా ఎక్కువ అవుతుందని. సో మేము వీగన్ లెదర్ తయారు చేద్దాం అనుకుంటున్నాం కదా. అసలు ఎందుకు వీగన్ లెదరే ఎందుకు అంటే మనం కన్జ్యూమ్ చేసే ప్రొడక్ట్స్లో లెదర్ కూడా చాలా ఎక్కువ పొల్యూషన్ చేస్తుంది. అండ్ అలానే మనకు వీగన్ లెదర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో వీ క్యాన్ యాక్చువల్గా వీగన్ లెదర్ మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు చెట్ల నుంచి. అట్లా మేము ఒక కంపెనీ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. అది ప్రపంచం మొత్తంలో అది ఒకటే కంపెనీ వీగన్ లెదర్ని తయారు చేస్తుంది ఆ విధంగా అండ్ ఆ చెట్లతోని. సో అండ్ వీగన్ లెదర్ వాడడం వల్ల ఇంకో లాభం ఏంటంటే వాటర్ కన్జంప్షన్. వీగన్ లెదర్కి ట్రెడిషనల్ లెదర్ కంటే వీగన్ లెదర్ వల్ల 164,000% వాటర్ తక్కువ అవసరం ఉంటుంది. మినిమల్ టు జీరో వాటర్ పొల్యూషన్ అండ్ మినిమల్ టు జీరో ఎయిర్ పొల్యూషన్. అండ్ మేము గ్రో చేసే ప్లాంట్ డ్రాట్ రెసిస్టెంట్. దానికి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు. అండ్ ఎంత సన్ ఉన్నా ఏం కాదు, ఎక్కడైనా పెరిగిపోతాయి. సో దానికి ఈ కల్టివేటెడ్ ఏరియానే కావాలి, ఈ భూమిలో కావాలని అట్లనేమి ఉండదు. ఎక్కడైనా గ్రో చేయొచ్చు, ఎక్కడైనా కల్టివేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటిది అంటే మనం ఈ ప్లాంట్స్ గ్రో చేసినప్పుడు మనం డైరెక్ట్ ఎన్వైరన్మెంట్లోకి ఆక్సిజన్ కూడా రిలీజ్ చేస్తాం. సో మనం పొల్యూషన్ తక్కువనే కాకుండా, పొల్యూషన్ మొత్తం జీరోకే కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా దానిపైన మనం కార్బన్ని కూడా ఆక్సిజన్ని కూడా అట్మాస్ఫియర్లోకి అండ్ మన అట్మాస్ఫియర్లోకి యాడ్ చేస్తున్నాం. దానివల్ల కార్బన్ క్రెడిట్స్ కూడా వస్తాయి. సో వీగన్ లెదర్ తయారడానికి మనం అండ్ R&D పెంచుకోవడానికి అండ్ ఆపరేషన్స్కి మనీ కోసం మేము ట్రెడిషనల్ పద్ధతులు, అంటే బూట్ స్ట్రాపింగ్లో ట్రెడిషనల్ పద్ధతులు ఉంటాయి. మేబీ బారోయింగ్ ఫ్రమ్ సమ్మన్ ఆర్ బ్యాంక్ నుంచి బారో చేసుడు, లేకపోతే ఇన్వెస్టర్ నుంచి బారో చేసుడు, లేకపోతే మినిమల్ ఖర్చుతోని చేసేదాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. మినిమల్ ఖర్చుతోని స్టార్ట్ చేసేదాన్ని బూట్ స్ట్రాప్ అంటారు యాక్చువల్గా. సో మా స్టార్టప్ యొక్క R&D అండ్ ఆపరేషన్స్కి మనీ కోసం మేము అండ్ బూట్ స్ట్రాపింగ్ ఫేజ్ కింద మేము ప్రింటెడ్ టీషర్ట్స్ అమ్ముతున్నాం. సో ఒకవేళ మీకు కనుక మా బిజినెస్ ఐడియా నచ్చినట్టయితే ఒకసారి మా వెబ్సైట్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. సో 20% ఆఫ్ వస్తుంది. అండ్ మీకు అవసరం ఉన్నప్పుడే కొనుక్కోవచ్చు. ఎప్పుడు కొనుక్కున్నా ఆ 20% అలానే ఉంటుంది. జస్ట్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని యూజ్ చేయొచ్చు. సో అంటారు కదా 1-1-11 అని, అలానే మనం అందరం కలిసి పని చేస్తేనే అవుతుంది. నా ఒక్కని వల్ల మేబీ కాకపోవచ్చు. మన కంపెనీ రన్ చేయడానికి ఒక స్ట్రాటజీ కూడా అనుకున్నాం. అదే స్ట్రాటజీ AU. మనం ముందుగా అనుకున్నట్టు మన దేశాన్ని సోనేకి చిడియా అంటుండే కదా. సో సోనే అంటే గోల్డ్ కెమికల్ ఫార్ములా AU. అండ్ AU అంటే మేము ఆల్ యునైటెడ్ అని కూడా అనుకున్నాం. సో ఈ స్ట్రాటజీ ఏంటిది అంటే, ఇప్పుడు నేను నా స్టార్టప్ యొక్క అవేర్నెస్ అండ్ మన దేశానికి ప్రస్తుతానికి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా అవసరమని, ఎంటర్ప్రెన్యూర్స్ చాలా అవసరమని అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాం ఫర్ 1 year. సో అదే స్ట్రాటజీ AU. నేను వెళ్ళి అందరినీ కలుస్తా, స్టూడెంట్స్ని అండ్ లోకల్ పీపుల్ని అందరినీ కలిసి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. అండ్ నేనైతే ఖచ్చితంగా నా దేశం కోసం పనిచేయడానికి రెడీగా ఉన్నా. అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అయితే 100% రెడీ. అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరికి పర్సనల్ ఫిలాసఫీ ఉంటుంది. సో నా పర్సనల్ ఫిలాసఫీలో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పొల్యూషన్ చేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ పొల్యూషన్ని కాంట్రిబ్యూట్ చేయాలి. అది నా పర్సనల్ ఫిలాసఫీ. ప్రస్తుతానికైతే నా స్టార్టప్ని 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా విత్ 0 ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ మీరు కూడా
ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటే, సో మీరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ మీ ఇష్టం ఉన్న బిజినెస్ని చేయాలనుకుంటే మనీ ఒకటే లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్. అండ్ ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు నా స్టోరీని నేను ఖచ్చితంగా ప్రతిరోజు వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మీరు నా స్టోరీని కేస్ స్టడీలా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను పాస్ అయినా అనుకోండి, మీరు సేమ్ నా ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ఒకవేళ నేను ఫెయిల్ అయితే మాత్రం మీకు నా రిఫ్లెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ నా రిఫ్లెక్షన్ ఇస్తా. నేను వచ్చే వీడియోస్లో ప్రతిరోజు వీడియో ఇస్తాను కదా, సో అందులో నా రిఫ్లెక్షన్ కూడా ఇస్తా. ఎక్కడ ఫెయిల్ అయినా, అసలు ఎందుకు ఫెయిల్ అయినా, ఎట్లా ఫెయిల్ అయినా అని. మీరు ఆ రిఫ్లెక్షన్ యూజ్ చేసి మీరు మంచిగా విన్ అవ్వచ్చు. ఒకవేళ ఎంటర్ప్రెన్యూర్స్ అవుదాం అనుకుంటే ఆర్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే. రిమెంబర్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ వన్ స్టెప్. అండ్ ఆల్సో రిమెంబర్, దెర్ ఈజ్ ఆల్వేస్ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. ఒకవేళ మీరు కనుక నా స్టార్టప్ ఐడియా నచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ విజిట్ www.thesanctum.online అండ్ జస్ట్ సైన్ అప్ అవ్వండి. మీకు కావాలంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. సైన్ అప్ అవ్వండి అండ్ మీకు 20% ఆఫ్ వస్తుంది. ఒకవేళ మీకు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఎప్పుడైనా సరే. సో దాట్ మాకు అండ్ మా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అండ్ మేము R&D కోసం, బూట్ స్ట్రాపింగ్ కోసం చేసే పనుల్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఖచ్చితంగా మీ తెలుగు అబ్బాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట మాత్రం ఊపి కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్.